ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతుంది. మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నది గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చజెబుతూ మార్కింగ్ వేసేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల బాధితులు అధికారులను అడ్డుకుని నిరసనకు దిగారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, న్యూ మారుతి నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఇంటికి మార్కు వేయడానికి రాగా ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇక మూసీ నదికి సమీపంలోని నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు సాయిబాబా కాలనీలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు డీసీఎంలను తీసుకురాగా స్థానిక బీజేపీ నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బహదూర్పురా లంగర్ హౌస్ లో కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఆందోళనకు దిగారు. లంగర్ హౌస్ లో పిల్లర్ నంబర్ 102 వద్ద ఆశ్రమ్ నగర్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా రహదారిపై బైఠాయించారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించనుంది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు సర్వే చేసి వివరాలు సేకరించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారుల నుంచి కళాశాలలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు తీసుకోనున్నారు. నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన 2 పడకల గదుల ఇళ్ల సమీపంలోనే విద్యార్థులకు పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూసీ నది గర్భంలోని నిర్వాసితులను తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. బాధితులకు 14 చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. నిర్వాసితులను అందులోకి సురక్షితంగా తరలించేందుకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో తీసుకున్నారు మేడం.